కారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. లేదు స్పోక్స్ పర్సన్ ఇస్తున్నారో లేదో తెలియదు. కొంచెం ఈ మధ్యన అంటే వైసీపీకి సంబంధించి మాట్లాడడానికి కూడా ధైర్యం చేయక అందరూ పారిపోతున్నటువంటి దశలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అతని మీద కూడా 2-3 నోటీసులు అరెస్టుల దాకా రెడీ అయినటువంటి సందర్భం. ఆగిపోతాడు అనుకున్నటువంటి సిచ్యువేషన్లో కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, అంతా జరుగుతుంది. అయితే మొన్న మార్గదర్శి అంశంలో తను తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం, దాన్ని ఉటంకిస్తూ పృథ్వీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఎవరైతే ఉన్నాడో ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్వీబీసీ ఛానల్కి హెడ్, ఆ తర్వాత వెనక నుంచి వాటేసుకోవడం అన్నటువంటి వివాదం వచ్చినటువంటి సందర్భంలో, ఆ ఫోన్ కాల్ వివాదం వచ్చిన సందర్భంలో రాజీనామా చేయటం, దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కోరటం, కుట్ర జరిగిందని చెప్పడం, ఆ కుట్ర మీద విచారణ అయితే చేయించలేదు ప్రభుత్వం అన్నటువంటి ఆగ్రహంతో ఉండటం, ఈలోపు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటటువంటి సందర్భంలో జనసేనలో చేరడం, జగన్ మీద తీవ్రస్థాయిలో కామెంట్లు కామెడీలు చేయటం, ఆ తర్వాత ఓడిపోయినప్పటి నుంచి వెంటాడుతూ ఉన్నటువంటి సందర్భం. మొన్న కూడా లైలా సినిమా కొన్ని పురస్కరించుకుని 150 గొర్రెలు 11 గొర్రెలు లాంటి స్టేట్మెంట్ వేయడం, దాని ఇంపాక్ట్తో అది కాస్త అంటే ఆ ఒక్కటి కాదు సినిమానే బాగాలేదు, దానికి తోడు ఇతని కామెంట్ల కారణంగా వైసీపీ వాళ్ళు బాయ్కాట్, ఇది ఒక కథ నడిచింది. ఇప్పుడు తను మళ్ళీ పాపులర్ అంటే లైమ్ లైట్లో కంటిన్యూ అవ్వాలి అనేటటువంటి కాన్సెప్ట్ అనుకుంటా ఈయన గెలికాడనమాట. ఏమని ఆ సజ్జల మాటలు వినేసి నువ్వు పాడైపోతున్నావు, నువ్వు శుభ్రంగా పార్టీ మారిపో, నీకు అసలు పార్టీలో ఉండడం ఇష్టం లేదని ఈయన అంతే ఘాటుగా స్పందించుకొచ్చాడు. ఏమని నేను వెనక నుంచి వాటేసుకోలేదు, లేకపోతే నా దగ్గర ఉన్నటువంటి సీడీలో లేకపోతే ఎవరి దగ్గర లేవు, ఆ భయపడట్లేదు, నేను పార్టీ మారేటటువంటి ఏది తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకాన్ని కాదు అంటూ సెటైర్ వేసుకొచ్చారు. ఓవరాల్గా దీంట్లో ఏమవ్వదు, ఇది ఏదో పెద్ద ఇష్యూ కాదు, వాళ్ళిద్దరికీ సంబంధించిన వ్యక్తిగత అంశం కాదు. ఇద్దరు ఓ పక్కన తనేమో 30 ఇయర్స్ ఇండస్ట్రీ, ఇటేమో పార్టీని నమ్ముకుంటున్నటువంటి నాయకులకి ఇప్పుడు ఇతను ప్రతినిధిగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. తను జనసేనకి బలంగా, ఇతను వైసీపీకి బలంగా, ఇద్దరు సైద్ధాంతికమైనటువంటి అంశం కాకుండా వ్యక్తిగత అంశాన్ని కెలికినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి కౌంటర్.